నామానికి మహిమను తెచ్చుకుంటాడు. ఈరోజు ఆయన నామానికి మహిమను నువ్వు తేలేకపోతున్నావంటే కారణం ఏంటో తెలుసా? దేవుడి ఆత్మ నీలో నింపబడి లేదో. దేవుడి ఆత్మ ఎప్పుడైతే నీలో నింపబడుతుందో, దేవుడి ఆత్మతో నువ్వు ఎప్పుడైతే నింపబడతావో, అనుదినము ఆయన వాక్యాన్ని ధ్యానిస్తావు, అనుదినము ఆయన దగ్గరికి వెళ్ళి ప్రార్థిస్తావు, అనుదినము ఆయనతో ఏకమవుతావు, అనుదినము ఆయన్ని నువ్వు స్తుతిస్తావు, మహిమపరుస్తావు, ఆరాధిస్తావు. ఈరోజు దేవుడి ఆత్మ నీలో ఉన్నట్లయితే నువ్వు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తావు, కృతజ్ఞతుడవై ఉంటావు, కృతజ్ఞత అర్పణలు అర్పిస్తావు. ఈరోజు దేవుడి యొక్క ఆశీర్వాదము నీ మీదకి రావట్లేదు అంటే కారణం ఏంటో తెలుసా? నువ్వు దీన స్థితిలో నుంచి ధనవంతుడి స్థితిలోకి దేవుడు తీసుకెళ్ళిన తర్వాత ఈరోజు దేవుని మర్చిపోయావు, దేవుడిని విడిచిపెట్టేసావు, దేవుడికి దూరంగా పారిపోతున్నావు, దేవుడి మాట వినట్ల. మరి అనుదినము ఆయన వాక్యాన్ని ధ్యానిస్తే నువ్వు పారిపోవు, అనుదినము నువ్వు ప్రార్థన చేస్తే పారిపోవు, అనుదినము నువ్వు ఆయనతో ఉంటే పారిపోవు. ఎందుకంటే నీ చుట్టుపక్కలకి ఏ సైతాను సమూహము దేవుడు రానివ్వడు. ఎందుకంటే నీతిమంతుల